భారత అంతరిక్ష ప్రయాణంలో సరికొత్త అధ్యయనం చోటు చేసుకోబోతోంది. ఇవాళ రోదసిలోకి తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగించబోతున్నారు. మిషన్ ఆగమన్ పేరుతో విక్రమ్-1 రాకెట్ అంతరిక్షంలోకి వెళ్లనుంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఉదయం 11:30 గంటలకు అంతరిక్షంలోకి దూసుకెళ్లబోతోంది. స్కై రూట్ ఏరోస్పేస్ స్వదేశీ రూపకల్పనతో తయారు చేసిన పూర్తి స్థాయి ఆర్బిటాల్ రాకెట్ విక్రమ్-1 అంతరిక్ష ప్రయాణంలో చారిత్రాత్మకంగా నిలిచిపోనుంది. ప్రైవేట్ రకం కంపెనీ పూర్తి స్థాయి ఆర్బిటాల్ రాకెట్ ను తొలిసారి ప్రయోగిస్తున్నారు. సుమారు 350 కిలోల బరువు ఉన్న 4 చిన్న ఉపగ్రహాలు, మరో 2 చిన్న పేలోడ్లను అంతరిక్షంలోకి పంపించనున్నారు. ఈ మిషన్లో ప్రధాని మోదీ పంపించిన ప్రత్యేక సందేశాన్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లనున్నారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహులు అందిస్తారు. నరసింహులు, హరిప్రియ, ఇవాళ మరికొన్ని గంటల్లో శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి 1వ ప్రయోగ వేదిక నుంచి ఈరోజు ఒక తొలిసారిగా మిషన్ ఆగమన్ పేరుతో విక్రమ్-1 స్పేస్ స్టార్టప్ సంబంధించినటువంటి ఒక రాకెట్ ను ఈరోజు రోదసిలోకి పంపబోతున్నారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన చేసినటువంటి ఈ రాకెట్ ఇవాళ 11:30 శ్రీహరికోట 1వ ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది. ముఖ్యంగా ఇందుకు సంబంధించి ప్రధానంగా విక్రమ్-1 ద్వారా చేపట్టేటటువంటి గ్రహ స్పేస్ కాస్మోటిక్ సెర్చ్ అనే ప్రధానమైనటువంటి డిమాట్ సంస్థలకు చెందినటువంటి టెక్నాలజీ మిషన్ ని ఇందులో అమర్చారు. దీని ద్వారా ముఖ్యంగా స్కోప్ ను రోదసిలోకి పంపబోతున్నారు. ప్రధానంగా దీనికి సంబంధించి ఇందులో ప్రొపల్షనల్ సిస్టమ్ కి సంబంధించినటువంటి 3D ప్రింటెడ్ ఇంజన్లు, ఘన ఇంధన రాకెట్లతో ఇది పనిచేస్తుంది. దాదాపు భూమికి 450 కిలోమీటర్ల భూ స్థిర కక్షలో దీన్ని ప్రవేశపెట్టబోతున్నారు. 350 కిలోల బరువు ఉన్నటువంటి ఈ రాకెట్ ద్వారా ప్రధానమైనటువంటి కొన్ని శాస్త్ర సాంకేతికమైనటువంటి సమాచార వ్యవస్థకు సంబంధించినటువంటి భూగ్రహ స్థితులకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా అందుకునేదానికి ఆ ప్రైవేట్ సంస్థ అందుకు సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్లన్నింటినీ కూడా, ఉపగ్రహాలన్నింటినీ కూడా తయారు చేసి ఈ రాకెట్ ఒక నింగిలోకి పంపబోతుంది. ముఖ్యంగా ఇవాళ జరిగేటటువంటి ఈ ప్రయోగానికి తొలిసారిగా ఇస్రో పరిధిలో తొలిసారిగా చేసేటటువంటి ఈ ప్రయోగానికి సంబంధించి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలందరూ కూడా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ తో కలిసి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. దీనికి సంబంధించి ఇవాళ రాష్ట్రానికి చెందినటువంటి ఐటీ టెక్నాలజీ, అలాగే విద్యాశాఖ మంత్రి, అలాగే టీడీపీ నాయకులు కూడా లోకేష్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నటువంటి పరిస్థితులతో భారీగా పోలీసు భద్రతా ఏర్పాట్లు కూడా ఇస్రోలో శ్రీహరికోటలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. హరిప్రియ. రైట్, థ్యాంక్ యూ నరసింహ.